హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే మటన్ కబాబ్ రెసిపీ. మనం మటన్తో కర్రీస్ కానీ అలాగే ఫ్రైస్ కానీ సూప్స్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ప్లస్లో కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ నెయ్యిలో కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కాస్త దూరగా చిటపటలాడే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కాస్త చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత ఇందులో 3-4 ఎండు మిర్చి ఇలా కట్ చేసి వేసేసుకొని ఇంకోసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్కలు వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి కాస్త రెడ్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలండి. 1 కప్పు వరకు ఉంటుంది. ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తాన్ని ఒక 5 to 6 మినిట్స్ పాటు లోలో పెట్టుకొని ఫ్లేమ్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని వేసుకోవాలండి. మనము మటన్ తెచ్చుకొని క్లీన్ చేసేసుకొని బోన్లెస్ మటన్ అండి మిక్సీ పట్టుకుంటే ఇలా బరకగా వస్తుంది. లేదు అనుకుంటే మనం మటన్ షాప్ వాళ్ళకే చెప్తే వాళ్ళు కీమా కొట్టిస్తారండి. ఆ కీమాని ఇలా వేసుకోవాలి. ఇందులో ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది మటన్. ఇలా మటన్ని వేసేసుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. బోన్లెస్ మటన్ని మిక్సీ పెట్టుకొని బరకగా ఇలా వేసేసుకున్నా. ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వెల్లుల్లి ఈ మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే ఇందులో నుంచి ఇలా నీరు పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇందులో మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఇంకోసారి కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దీన్ని చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. చూడండి, ఒక 10 మినిట్స్కి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకోవాలి. మొత్తాన్ని తీసేసుకొని ఇందులో మనము కాస్త కొత్తిమీర అలాగే కాస్త పుదీనా, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని వేసేసుకోవాలండి. ఇందులో చూడండి, ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్లో అయితే చేసేసుకొని గారెల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా అలాగే మరీ థిక్గా కాకుండా ఒకసారి ఇలా మొత్తాన్ని కలుపుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న బాల్స్లో అయితే చేసేసుకొని అరచేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇలా గారెల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. రౌండ్గా షేప్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్స్లో కబాబ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా సర్కిల్స్లా అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాల్స్లా తీసేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. మొత్తాన్ని చిన్నపిల్లలు స్నాక్స్కి చాలా ఇష్టపడతారండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై అయితే చేసేయండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చేస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటాయండి. ఇవి రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చూడండి, ఇలా అన్నిటినీ ఇలా ఒత్తుకుంటూ ఇలా షేప్స్ అయితే చేసేసుకోవాలి. చూడండి, మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని కాసేపు దీన్ని అలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/4 కప్పు ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్లో ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక 2 ఎగ్స్ని తీసేసుకొని స్పూన్తో లిక్విడ్లా ఇలా చేసేసుకొని ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కబాబ్స్ ఉన్నాయి కదా, ఆ కబాబ్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇందులో డిప్ చేసేసుకోవాలండి. డిప్ చేసేసుకొని హీట్ అయిన ఆయిల్లో మనము ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని అయితే చక్కగా ఇందులో డిప్ చేసేసుకొని ఎగ్స్లో ఇలా మొత్తాన్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేసాం కాబట్టి కాస్త చిట్లే అవకాశం ఉందండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసేసుకోవాలండి. 2 వైపుకి ఇలా టర్న్ చేసేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి.
ఈ కబాబ్ని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి. చల్లారిన తర్వాత దీని టేస్ట్ మారిపోతుంది. కాబట్టి వేడివేడిగానే సర్వ్ చేసేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేసేయండి. లైక్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.